భారతి టీవీ ముందే చెప్పింది, జగన్ అడుగు కాంగ్రెస్ వైపు. అదే నిజమయ్యింది. వైసీపీ వ్యూహం మార్చింది. ఇండియా కూటమికి అంటే కాంగ్రెస్ కు దగ్గరవుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న 5 ఏళ్లు కేంద్రంలోనే బీజేపీ సర్కార్కు అడుగులకు మడుగులొత్తుతూ రాష్ట్ర ప్రయోజనాల ఊసే లేకుండా గడిపేసిన వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోగానే బీజేపీకి దూరం జరిగి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కు దగ్గరవడానికి అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ తో దోస్తీ మారిన జగన్ వ్యూహం అని 3 రోజుల ముందే భారతి టీవీ చెప్పింది. ఏపీలో చంద్రబాబు సర్కార్ను ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారని విస్పష్టంగా చెప్పింది. ఇందుకు కాంగ్రెస్ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని పేర్కొంది. ఇప్పుడు తాజాగా వైసీపీ లోక్సభ డిప్యూటీ స్పీకర్ విషయంలో కాంగ్రెస్ వాదనకు మద్దతు పలకడం ద్వారా తన అడుగులు ఎటుపడుతున్నాయన్నది చెప్పకనే చెప్పేసింది. జగన్ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిస్తే అందుకు ప్రతిగా జాతీయ రాజకీయాల్లో జగన్ను హైలైట్ చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు అంగీకరించారని, ఈ మేరకు వైసీపీ కాంగ్రెస్ల మధ్య డీల్ కుదిరిందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జగన్ కు మద్దతు తెలిపారు. వైసీపీ నేతలపై దాడులను నిరసిస్తూ ఢిల్లీలో జగన్ ధర్నా చేస్తున్నారు. జంతర్ మంతర్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలక నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. కార్యకర్తలపై దాడులను వైసీపీ ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో ఏర్పాటు చేసింది. ఏపీలోని పరిస్థితులపై వీడియో ప్రదర్శన నిర్వహించింది. ఈ నేపథ్యంలో జగన్ ధర్నాకు మద్దతు పలికారు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్. అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్నారు. అధికారం అనేది శాశ్వతం కాదని, ఇవాళ సీఎం చంద్రబాబు అయ్యారు, రేపు జగన్ సీఎం కావచ్చని అన్నారు. అధికారంలోకి వచ్చి ప్రత్యర్థుల ప్రాణాలు తీయడం సరికాదన్నారు. ఏపీలో శాంతియుత వాతావరణం నెలకొనాలని అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ప్రత్యర్థుల ప్రాణాలు తీయడం సరికాదని ఉద్ఘాటించారు. ఇలా కాంగ్రెస్ కూటమి నుండి మద్దతు వచ్చింది. అదేవిధంగా ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ 2 సార్లు బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఆ 2 సందర్భాల్లోనూ ఆయన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే జగన్ తన ప్రతిపాదనలను ఆయన ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా వైసీపీ మద్దతు, ఫండింగ్ ఉంటుందని జగన్ చెప్పారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అప్పట్లో జగన్ తో తన భేటీ వార్తలను డీకే శివకుమార్ ఖండించారు. కానీ తాజా పరిణామాలను గమనిస్తే జగన్ కాంగ్రెస్ల మధ్య ఏదో స్థాయిలో సఖ్యత ఏర్పడిందని స్పష్టమవుతోంది. వైసీపీ గత 10 ఏళ్లుగా ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఉంటూ వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ అధినేత జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసులేనని తెలిసింది. ఇప్పుడు కూడా అక్రమాస్తుల కేసులు జగన్ మేడపై కత్తిగా వేలాడుతున్నప్పటికీ కాంగ్రెస్ కు వైసీపీ మద్దతుగా నిలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. కాంగ్రెస్ కు లోక్సభలో మద్దతుగా నిలిచిన, రాజ్యసభలో వైసీపీకి ఉన్న 11 మంది ఎంపీల మద్దతు కోసం మోడీ సర్కార్ తన జోలికి రాదని జగన్ ధీమాగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందులో లోక్సభలో డిప్యూటీ స్పీకర్ విషయంలో వైసీపీ బాహటంగా కాంగ్రెస్ వాదనకు మద్దతు ప్రకటించింది. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమికి కేటాయించాలంటూ గళమెత్తింది. ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే విషయాన్ని ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంటుందని, దీన్ని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమికి దక్కాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా వైసీపీ తన అడుగులు కాంగ్రెస్ వైపుకు మలుచుకుంది.